గుడ్ మార్నింగ్, నమస్తే అందరికీ. ఈరోజైతే హైదరాబాద్ దగ్గరలో ఉన్న వికారాబాద్ దగ్గరికి అయితే పోతున్నాం. అనంతగిరి హిల్స్ అండ్ అట్లనే భూకైలాస్ టెంపుల్ ఉంటుంది దాని పక్కన. తాండూరు నుంచి ఒక 2 కిలోమీటర్ల దూరం లోపల పోతే ఇప్పుడైతే వెళ్దాం. అక్కడికి పోయి దేవుని దర్శనం చేసుకొని అక్కడనే లంచ్ కంప్లీట్ చేసుకొని వచ్చేస్తాం. ఒక చిన్న షార్ట్ బ్రేక్ అయితే తీసుకుంటే నేచర్ కాల్ కోసం అయితే ఆయనము. ఇంకా వికారాబాద్కి ఒక 20 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉన్నాం. 30 కిలోమీటర్స్ 20 అని బోర్డు ఉండే కదా ఆడ 31 అది. సరే అయితే వికారాబాద్కి ఇంకా 31 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాం. బ్రేక్ఫాస్ట్ అయితే వేయలే, ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసి బ్రేక్ఫాస్ట్ కోసం అయితే ఆగాల్సి వస్తుంది. ఒక దగ్గర బ్రేక్ఫాస్ట్ చేసి సీదా కొట్టేస్తాం. వికారాబాద్ అనంతగిరి హిల్స్కి అయితే రీచ్ అయిపోయి ఆడ కొంచెం ట్రెక్కింగ్ లాంటిది ఉంటుంది, అది చేసి దాని తర్వాత భూకైలాస్ టెంపుల్కి వెళ్తాం. మధ్యలో కూడా ఏదో కింద టెంపుల్ ఉంటుంది, అక్కడికి వెళ్తే మంచిగా ఉంటుంది అంటుండ్రు. అభినవ్ చూద్దాం. అనంతగిరి దగ్గర ఏదో టెంపుల్ ఉందనో, ఏంటిది? అనంతగిరి అనంత పద్మనాభ స్వామి టెంపుల్. అనంత పద్మనాభ స్వామి టెంపుల్ మౌంట్ కొత్తది కొన్నాం రీసెంట్గా. మేము నిన్న సాయంత్రమే కొనుంటే ట్రిప్ పోదామని చెప్పేసి, ప్రతిసారి ఇట్లా పట్టుకొని రికార్డ్ చేయడం ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఒక మౌంట్ అయితే తీసుకున్నాం. అదే కార్లో గూగుల్ మ్యాప్స్ చూసుకుంటాం బెటర్గా. అదే మౌంట్ 350 రూపాయలు అయితే పడ్డది, కానీ చాలా బాగుంది. ఆప్షన్స్ అయితే ఇలా బాగున్నాయి. 360 డిగ్రీస్ అవుతుంది, పైకి కిందకి ఇట్లా సైడ్ కూడా వస్తుంది. చాలా బాగుంది మౌంట్ అయితే. బ్రేక్ఫాస్ట్ కోసం ఆగినాం. మెయిన్ రోడ్ మీద అయితే ఒక చిన్న ఆటో బండి కనపడ్డది. ఇక బ్రేక్ఫాస్ట్ చేద్దాం. నేను ఒక మసాలా దోశ చెప్పుకున్నా. మసాలా దోశతో పాటు 2 బోండా కూడా తిందాం అనుకుంటున్నాం. బోండా మాత్రం చూడడానికి మస్తు టెంప్టింగ్ ఉన్నాయి. 2 బోండా కూడా తిందాం. ఎట్లుంది బోండా? అబ్బి వాట్ అబౌట్ యూ మెయిన్? జ్వరం వచ్చిన ఆయిల్ ఫుడ్ తింటున్నా మహేందర్. టిఫిన్ మాత్రం చాలా బాగుంది. దోశలు కిర్రాకున్నాయి అసలు. యాక్చువల్గా చూసినప్పుడు మాత్రం అంత మంచిగా అయితే అనిపించలే. ఏదో ఆప్షన్ లేక తిందాము అనే టైప్లో అయితే ఫీల్ అయిపోయి ఆపినాము. ఇందాక నుంచి వెతుకుతున్నాం కానీ దొరకలేకుండే టిఫిన్ సెంటర్. కానీ దోశ తిన్న తర్వాత సూపర్ అనిపించింది. దోశ ప్లస్ బోండా ఎక్సలెంట్ ఉన్నాయి. పైసలకు అయితే వర్త్. 220 రూపాయలు అయినాయి. ఎన్ని ప్లేట్లు మనం మొత్తం తిన్నది? 6.5 ప్లేట్లకు 220 రూపాయలు. చాలా రీజనబుల్ రేట్ విత్ వాటర్ బాటిల్. దారి మధ్యలో నక్షత్ర హోటల్ దగ్గర అయితే ఆగి ఉంటుంది. తందూరి చాయ్ తాగుదామని. దాన్ని ఎట్లా చేస్తారో చూద్దాం. తందూరి చాయ్ మేకింగ్ సెల్లల్లో పడ్డదంటే అంత ఇబ్బంది అవుతుంది. వద్దు అంటే అంత డబ్బునోళ్ళం కాలే మనం. ఇంకా యూట్యూబ్ దేవుడు కరుణించి మనకు 1 మిలియన్ సబ్స్క్రైబర్లు వచ్చిన తర్వాత డ్రాపింగ్ టెస్ట్, మేకింగ్ టెస్ట్ అన్నీ చేద్దాం. చాయ్ అయితే ఇట్లా ఒక డ్రమ్ములో తందూరిలో ముంత తీసింది ఒకటి. ఓయమ్మో ఏంది వస్తుందిగా చాయ్ చాయ్ తందూరే గౌరా 40 మీ 1000 2 చాయ్ ఎక్కువ. చాయ్ ले भाई उसका बाबू cheers. మట్టి గ్లాస్లో తందూరి చాయ్ సూపర్ ఉంది. టేస్ట్ అయితే హైదరాబాద్లో తాగినా కానీ ఇంత టేస్ట్ అయితే లేకుండే తందూరి చాయ్. 3-4 ఇయర్స్ బ్యాక్ తాగిన. ఈ హోటల్ అభినవ్ వాళ్ళ మామదే కదా? అదే సీరియస్గా బిర్యానీ ఇంకా స్టార్ట్ కాలేదు. సీరియస్లీ ఇది అభినవ్ వాళ్ళ మామదే హోటల్, నక్షత్ర హోటల్ అని చెప్పేసి. రెస్టారెంట్ అయితే ఇంకా ఓపెన్ కాలేదు. చాయ్ అయితే నడుస్తుంది. మన కారు కానీ చాయ్ మాత్రం చాలా బాగుంది.
బ్రేక్ఫాస్ట్ చేసినాక ఒక మంచి ఛాయ్ లేదా కాఫీ అంటే సాటిస్ఫై. టైం దొరికింది, మ్యాక్ బుక్లో ఎడిటింగ్ అయితే చేస్తున్నా. ఎందుకంటే మళ్ళీ మేము ఇంటికి వచ్చేసరికి నైట్ అవుతుంది, మళ్ళీ రేపు పొద్దుగాల లేచేసరికి లేట్ అవుతుంది, ఎడిటింగ్ చేయడానికి అయితే టైం ఉండదు. సో ఇప్పుడు టైం ఉంది, ఎప్పుడు ఎంత ఫుటేజ్ రికార్డ్ అయితే అంత ఫుటేజ్ రికార్డ్ చేసుకొని ఎడిటింగ్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నాం. వికారాబాద్ అనంతగిరి హిల్స్ అనంత పద్మనాభ స్వామి టెంపుల్కి అయితే వచ్చినాము. నువ్వు నేను సినిమా షూటింగ్ కూడా జరిగింది ఇక్కడైతే. కింద ఇట్లా కిందికి అయితే పోవాలి, కింద షూటింగ్ జరిగింది నువ్వు నేను అయితే. దేవుని దర్శనం చేసుకొని అక్కడికి వెళ్ళాం. డన్ విత్ ద దర్శనం, దేవుని దర్శనం అయిపోయింది. కింద నువ్వు నేను సినిమా షూటింగ్ స్పాట్ అనుకున్నాం కదా ఇందాక, ఆ షూటింగ్ స్పాట్ దగ్గరికి అయితే వెళ్దాం. లెట్స్ ఐడెంటిఫై వేర్ ఇట్ ఈస్ ఇన్ ద మూవీ. కిందికి అయితే దిగాల్సి వస్తుంది. ఇవన్నీ కరోనా టైంలో గీసిన మార్క్స్, ఎల్లో కలర్. చాలా బాగుంది వెదర్ అయితే ఇక్కడ. అక్కడ బాయ్స్ అయితే ఉన్నారు. నాకు ఆ బాయ్స్ని చూడగానే మంజుమల్ బాయ్స్ గుర్తొచ్చింది సినిమా. అక్కడ ఆయన పోయి ఆగమయ్యారని. మీరు మంజుమల్ బాయ్స్ సినిమా చూడకపోతే మాత్రం తప్పకుండా చూడండి, చాలా బాగుంది. ఇదే లొకేషన్ నువ్వు నేను సినిమాలో అయితే ఉన్నది అని అన్నారు. బట్ ఎక్కడ అనేది ఆ సినిమా చూస్తే అర్థమవుతుంది. ఇన్ కేస్ చూస్తే చూద్దాం. ఇక్కడ తాబేలు కూడా ఉంది చూడండి, సూపర్ ఉంది తాబేలు. అనంతగిరి ట్రెక్కింగ్ పాయింట్కి అయితే వచ్చినాము. ఇక్కడ నుంచి అందరు ట్రెక్ స్టార్ట్ చేసుకుంటూ అయితే ఆ వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్తారు. మనకు టైం లేదు కాబట్టి ట్రెక్కింగ్ అయితే చేస్తలే ఇప్పుడు ప్రజెంట్ అయితే. ఎప్పుడన్నా టైం చూసుకొని ట్రెక్కింగ్ ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు అయితే వద్దాం. మీకు ప్రజెంట్ అయితే అంత ఇంట్రెస్ట్ లేదు ట్రెక్కింగ్ చేయడానికి. ఆ వ్యూ పాయింట్ ఉంది, ఆ వ్యూ పాయింట్ దగ్గర పోయి వ్యూ చూసుకొని వెళ్తాం. ఈ అనంతగిరి హిల్స్ ఇదంతా హైదరాబాద్కు దగ్గరలో ఉన్న ట్రెక్కింగ్ అంటే ఇదే. ఈ లొకేషన్ మంచిగా ఉందని చెప్పేసి ఏసీ ఆఫ్ చేసుకొని పోతున్నాము. గవర్నమెంట్ వాళ్ళు పార్కింగ్ కూడా ఏర్పాటు చేసారు. ఎవరైతే ట్రెక్కింగ్ చేయడానికి వస్తారో వాళ్ళ కోసం అయితే పార్కింగ్ ఫీజు కూడా కలెక్ట్ చేసుకుంటారు. మేము అక్కడ పెట్టలేదు, మేము ఎందుకంటే ట్రెక్ చేయలేదు కాబట్టి బయటనే సైడ్ పెట్టుకుని అయితే చూసినాము. అక్కడ 2 వ్యూ పాయింట్లు అయితే ఉన్నాయి. అక్కడ నుంచి అయితే లొకేషన్ బాగుంటుంది అని అయితే టాక్ ఉండే. చూద్దాం నెక్స్ట్ టైం ఎప్పుడైనా ప్లాన్ చేసుకున్నప్పుడు కేవలం అనంతగిరి హిల్స్ ట్రెక్కింగ్ కోసమే రావాలి. ఇంకొక 1 నైట్ స్టే చేస్తే మాత్రం ఇంకా చాలా బాగుంటుంది. క్యాంపింగ్ టెంట్ అవన్నీ తీసుకుని వచ్చి. రీచ్ అయిపోయినాం భూకైలాస్ టెంపుల్ దగ్గరికి అయితే. ఇప్పుడు ఈ టెంపుల్లో మనం ఒక 50 ఫీట్స్ వరకు వాటర్లో నడుచుకుంటూ పోవాలి. వాటర్ అయితే ఇంతవరకు వస్తాయి మనకు. అదే ఈ టెంపుల్ యొక్క స్పెషాలిటీ. టికెట్లు అయితే తీసుకున్నాం. కాకపోతే ఇక్కడ ఒకటి ఏంటంటే టికెట్లు మాత్రం 100 రూపాయలు ఉంది కాస్ట్. ఒక్క టికెట్ 100 రూపాయలు. కానీ పెట్టొచ్చు 100 రూపాయలు ఆ నీళ్ళలో పోయినందుకు. గరలే వెళ్దాం రా లోపల. వాటర్ ఇవన్నీ వాటరే. ఇక్కడ నుంచి అట్లా లాస్ట్లో ఉన్నాడు దేవుడు అయితే అక్కడ దాకా వాటర్లో పోవాలి. కానీ ఇప్పుడు వాటర్ అయితే ఇప్పుడే ఫిల్ చేస్తున్నారు కావచ్చు. నీళ్ళు అయితే లేవు, ఏమైనా మోకాళ్ళ వరకే వస్తాయి నీళ్ళు అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే. భూకైలాస్ గుడిలో దర్శనానికి వాటర్ లేకపోవడం వల్ల మేమైతే బినా పానీకా దర్శన్ జారే, వాటర్ లేని దర్శనానికి అయితే పోతున్నాం. బట్ దట్స్ ఓకే, దర్శనం ఇంపార్టెంట్. కాకపోతే ఇక్కడ నీళ్ళు ఉన్నప్పుడు దర్శనానికి వస్తే మాత్రం చాలా మంచిగా ఉంటుంది, మస్తు ఫీల్ ఉంటుంది. వాటర్ నుంచి వెళ్ళేటప్పుడు అయితే మనకు అన్ని జ్యోతిర్లింగాలు అయితే ఉంటాయి ఒక్కొక్క దాన్ని బట్టి వరుసగా. సో మంచిగా వాటిని దర్శించుకుంటూ నీళ్ళాభిషేకం చేసుకుంటూ అయితే వెళ్ళొచ్చు. బట్ ఇప్పుడైతే మనకు అదృష్టం బాగాలేదు, వాటర్ లేవు. గురువు విద్య బోధిస్తుంటే స్టూడెంట్స్ అయితే కూర్చున్నారు. మోడీ కూడా కూర్చుండాలా. ఇక్కడ అన్ని రకాల దేవుళ్ళ విగ్రహాలు అయితే ఉన్నాయి.
ఇట్లా ఒకే చోట అన్ని రకాల దేవుళ్ళు. స్టార్ట్ అయిపోయినాం రిటర్న్. ఇప్పుడు నెక్స్ట్ ప్రోగ్రామ్ వచ్చేసి లంచ్. మేము వండుకోవాలా లేదా ఎవరన్నా వంతనేమో చూసి వాళ్ళతో వండిపించుకొని తినాలా అనేది అయితే ఉంది. నా ఊట అయితే మనం వండుకొని తినామని అనుకున్నాం. చికెన్ లేదా మటన్ తీసుకొని స్పెషల్గా మనమే వండుకొని వనభోజాలకు వచ్చినట్టు వండుకొని తినేసి వెళ్ళిపోవడం. మేమైతే వండుకోవట్లేము, ఎందుకంటే వెదర్ మాత్రం వర్షం వచ్చే సూచనలు అయితే కొడుతున్నాయి. ఇప్పుడు వండుకునే దగ్గర మళ్ళీ సగం ఉడికిన తర్వాత వర్షం వచ్చి పొయ్యి తడుచుడు, కట్టెలు కూడా అన్ని తడుచున్నాయి. ఒక దగ్గర అయితే ఆగి చూసినాము, కట్టెలు తడుచున్నాయి, ప్లస్ అంతగా లేదనమాట సిచ్యువేషన్ వండుకోనికి. ఇవన్నీ అయితే అని చెప్పేసి ఫాస్ట్ ఫుడ్ సెంటర్ అయిననే రిక్వెస్ట్ చేసినాము, అన్న కొంచెం వండిస్తారా, డబ్బులు తీసుకోండి, మా దగ్గర చికెన్ ఉంది, రైస్ ఉంది అంటే అన్న అయితే వండిస్తా అని చెప్పిండు. అది తీసుకొని బయట ఎక్కడన్నా చెట్లలో తినేసి వెళ్ళిపోదాం. ఆడ లంచ్ అయితే ప్రిపేర్ చేయమని చెప్పి వచ్చినాము అన్నకు. ఒక ఛాయ్ తాగుదామని చెప్పేసి డక్కన్ ఛాయ్ దగ్గరికి అయితే వచ్చినాం. మధ్యలో ఒక ఛాయ్ లేకపోతే ఇబ్బంది అవుతుంది మళ్ళీ మనకు. ఛాయ్, బిస్కెట్ అండ్ ఎడిటింగ్ బ్రేక్లో తప్పదు. ఈ వీడియో ఫుటేజ్ ఎక్కువ వస్తుంది, ఒక 15 minutes వరకు వస్తుంది అయితే అనుకుంటున్నా. సో దానికి రేపు మార్నింగ్ లేచి మళ్ళీ 10 o'clock వరకు అప్లోడ్ చేయడానికి టైం పడుతుంది ఎడిటింగ్ చేయడానికి. సో గ్యాప్ దొరికిన ప్రతిసారి ఎడిటింగ్ అయితే చేస్తున్నాం. అన్న పేరు అయితే రవి, శ్రీ వెంకటేశ్వర ఫాస్ట్ ఫుడ్ సెంటర్ అయితే ఇక్కడ చేయించినాం మేము. మాకు చేసినందుకు కానీ అన్న చాలా సింపుల్గా అన్ని ఐటమ్స్ అన్నయ్య యూజ్ చేసిండు. మేము తెచ్చుకున్న ఐటమ్స్ ఏవి యూజ్ చేయలేదు, కేవలం 200 rupees తీసుకున్నాను అన్న. థ్యాంక్ యూ. మీరు ఇక్కడ పరిసరాల ప్రాంతాలలో, తాండూరు పరిసర ప్రాంతాలలో ఉంటే మాత్రం తప్పకుండా ఈ శ్రీ వెంకటేశ్వర ఫాస్ట్ ఫుడ్ సెంటర్కి వచ్చి తినండి. వికారాబాద్ అనంతగిరి హిల్స్ మధ్యలో అయితే ఉన్నాం ఒక దగ్గర. చూస్తారు మొత్తం అదంతా ఫారెస్ట్. ఇక్కడైతే ఆయన ఇక్కడనే సాప్ వేసుకొని ఒక 3-4 కుర్చీలు కూడా తీసుకున్నాం మేము నిన్న, చిన్నవి ఇట్లా కూర్చోనికి ఇక్కడ ఎట్లనే వస్తే సాప్ వేసుకొని అన్నం పెట్టుకొని లంచ్ అయితే తిందాం. ఆన్ ద వేళ హిమాయత్ సాగర్ దగ్గర అయితే మంచిగా ఉంటుందంట లొకేషన్. అక్కడ చూసుకొని అయితే ఇంటికి వెళ్ళిపోదాం. బై ద వే చెప్పడం మర్చిపోయినా, ఫుడ్ మాత్రం కిరాక్ చేసింది అన్న మాత్రం. చికెన్ కర్రీ, బగారా రైస్ ఎక్సలెంట్ ఉంది. అయితే అయిపోయినాం హిమాయత్ సాగర్. కార్లో ఒక గంట సేపు అయితే మంచిగా నిద్ర అయితే వచ్చింది, ఎందుకంటే మంచిగా తిన్నాం కదా, బర్ఫూస్ తిన్నాం కదా. అది తిన్నందుకు ఏసీలో మస్తు నిద్ర వచ్చింది. చూడంగానే హిమాయత్ సాగర్ అయితే వచ్చింది. ఇక్కడ మా వాళ్ళు ఫిష్ తింటా అంటే అయితే ఆగినాం. చూద్దాం, తింటే నేను కూడా తింటా. ఈ మధ్య నేను కూడా ఫిష్ ఇష్టపడుతున్నా కదా. గుమ్మగుమ్మలు ఆడుతుంది, స్మెల్ మాత్రం కేక్ వస్తుంది. తింటే చూడాలి టేస్ట్ ఎట్టుంటుందని. కొన్ని ఎట్లుంటాయి అంటే చూస్తానికి మంచిగా ఉంటాయి, కానీ లోపల తినంగానే ఉప్పు తక్కువ, కారం తక్కువ ఉంటుంది. బట్ ఇవి ఎట్టుంటుందని చూద్దాం. సారీ వెజిటేరియన్స్ ఉంటే ఏమనుకోవద్దు. ఓకే భయ్యా, సూపర్ ఉంది. సాల్టు, కారం అయితే మంచిగా సరిపోయినాయి. ఆడ చాలా ఉన్నాయి, ఒక మినిమం ఒక 20 షాపులు అయితే ఉంటాయి, ఫిష్ షాపులు. మస్తు పబ్లిక్ ఉన్నారు. ఆడ దీని కూడా కొంచెం దూరం వచ్చి అయితే తింటున్నాం మేము. ట్రిప్ కంప్లీట్ అయిపోయింది, ఇంటికైతే వచ్చేసినాం. హిమాయత్ సాగర్ దగ్గర ఫిష్ తిని అట్నుంచి అటు ఔటర్ రింగ్ రోడ్ డౌన్లో నుంచి అయితే వచ్చినాం. సబ్వే నుంచి, రాజేంద్ర నగర్ నుంచి వయా సంతోష్ నగర్, చంద్రయాన్ గుట్ల ఇట్లయితే వచ్చింది. సరే, నేనైతే మిమ్మల్ని నెక్స్ట్ వీడియోలో కలుస్తా. ఈ వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు.